నిన్ను వదిలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళని పోని. లాస్ నీకు కాదు బాస్, వాళ్ళకి. నీ ఇలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు. నిన్ను నమ్మిన వారికి నమ్మకం ఇవ్వు. నిన్ను అనుకున్న వారిని కేర్ చేయకు. నువ్వెందుకు వచ్చావో అది చెయ్యి. నీకేదనిపిస్తే అదే చెయ్యి. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్ మొన్న నాతో చాలా డీప్గా డిస్కషన్ చేశాడు. అరే అక్షిత్, ఇప్పుడు మనం ఒక మనిషికి ఎంత విలువిద్దాం అనుకున్నా అసలు ఆ మనిషి రెస్పాండ్ అవ్వకపోతే, అసలు మనల్ని కేరే చేయకపోతే మనం ఎందుకురా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం? అసలు మనం చెప్పేది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అసలు ఆడేం చెప్దాం అనుకున్నాడంటే, మనం ఎంత వాళ్ళ గురించి ఆలోచించినా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు మనల్ని ఇంకా అవాయిడ్ చేస్తున్నారు, అలా చేస్తే నువ్వేం చేస్తావు బాసు అని నన్ను అడిగాడు. ఈ వీడియో మొత్తం ఈ టాపిక్ గురించి. మనకి విలువ ఇవ్వని వాళ్ళ కోసం మనం ఎందుకు చేయాలి, మనం ఇంకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అనేది ఈ టాపిక్, ఈ వీడియో మొత్తం. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుంది. మీ ఒపీనియన్ ఏంటో కదా కామెంట్స్లో చెప్పండి. ఇక నా ఒపీనియన్ నేను చెప్తా. ఇప్పుడు ఒకటి చెప్తా, లోకంలో 90% కన్నా ఎక్కువ మంది సెల్ఫిష్గానే ఆలోచిస్తారు. యుజంత్రో బ్యాచ్ అంతే. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అలానే ఉంటారు. మరి వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరం అంటావా? ఉన్నది ఒక్కటే లైఫ్. అందరూ మనతో చివరి వరకు ఉండరు. అది నీకు నాకు అందరికీ తెలిసిన ఒక చేదు నిజం. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎవరు బాగా ఫేస్ చేస్తారంటే, ఎమోషన్స్ని బాగా హార్ట్కి తీసుకునేవాళ్ళు. ఉన్న ఈ ఒక్క లైఫ్లో కూడా ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ అవసరం అంటావా చెప్పు? ఏ రిలేషన్ అయినా కానీ హ్యాపీనెస్ని ఇచ్చేలా ఉండాలి. మనకు ఉన్నదాంతో హ్యాపీగా ఉండాల్సింది పోయి, అంతేగాని లేని దాని గురించి ఆలోచించేసి ఉన్న లైఫ్ని, ఉన్న హ్యాపీ లైఫ్ని కూడా దరిద్రం చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్, నీకు విలువ ఇవ్వని చోట అసలు నువ్వు ఎందుకు ఉంటున్నావు? నీకు విలువ ఇవ్వర్రా. నిన్ను వదిలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళని పోని. లాస్ నీకు కాదు బాస్, వాళ్ళకి. నీ ఇలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు. సరే, ఏంటి ఇప్పుడు నీకు ఇంకా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుందా? సరే, వెళ్ళి బ్రతుకున్నాడు. సారీ సారీ సారీ, తప్పు నాదే, మళ్ళీ ఇంకెప్పుడు అలా ఉండకు, నేను అలా ఉండను, సారీ ప్లీజ్ సారీ, మాతో మాట్లాడు అని వెళ్ళి బ్రతికున్నాడు. సాధించేదేముంది? వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. పోతే పోనీ బాస్. మళ్ళీ ఎప్పట్లాగా నీ వర్క్ నువ్వు చేసుకోలేకపోతున్నావా? అసలు నీకేం తెలుసు? ఇలాంటి సోది ఎవడన్నా చెప్తాడు, అనుభవిస్తే తెలిసిద్ది నొప్పి అని అంటావా? కొంతమంది అంటారు, నా ప్రాణం కన్నా ఎక్కువ నువ్వు, నా ప్రాణం కన్నా ఎక్కువ విలువిస్తున్నాను అని చెప్తారు కొంతమంది. ఒకప్పుడు అంటే అలా ఉండేదేమో బస్, కానీ ఇప్పుడు ఎవ్వరూ అలా లేరు. అందుకే ఎవరి మీద అన్ని ఎమోషన్స్ పెంచుకోకు, అస్సలు కరెక్ట్ కట్టాలి. ఇప్పటి వరకు నేను చాలామందిని ఫ్రెండ్స్ని చూశాను. మోస్ట్లీ కొంతమంది, అరే వాడు నా ఫ్రెండ్రా, నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అని అనేవారు. ఇక నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నాకు ఎప్పుడు అడ్వైజెస్ ఇస్తూనే ఉంటారు. కొంతమంది నా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది నన్ను యూజ్ చేసుకుంటారు. అసలు ఇంకొంతమంది అయితే నన్ను తొక్కాలని కూడా చూశారు. వాళ్ళ గురించి నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా, అరే వాడు నా ఫ్రెండ్రా, నన్ను మోసం చేసినా పర్లేదు, నేను ఎప్పుడు వాడితో మాట్లాడుతూనే ఉంటా అంటే ఎలా అనే సోది కబులు నాకు చెప్పకు. అప్పుడు అది ఫ్రెండ్షిప్ అవుతుంది, ఫూలిష్నెస్ అవుతుంది. వాళ్ళు తప్పు తెలుసుకున్న తర్వాత నీకు వచ్చి సారీ చెప్తే అదో రకం. అలా కాకుండా నువ్వు దానవీర సూరకర్ణుడిలాగా, నేనున్నా నీకు, నేను సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా అంటే ఎలా? వాళ్ళ ముందు నువ్వు చీప్ అయిపోతున్నావు. నిన్నుగా చూసిన వారిని గౌరవించు, వాళ్ళకి చేయాలనుకుంటే చెయ్యి. నిన్ను ఒక డస్ట్బిన్గా చూసిన వాడిని డస్ట్బిన్గానే చూడు. సరే, యూజ్ అండ్ త్రో బ్యాచ్ ఒక రకమైతే, ఇక
ఎప్పుడు మనతోనే ఉండేవి. మనకంటూ ఒక మంచి బాండింగ్ వచ్చాక, అసలు బాగా కలిసిపోయాక, వాళ్ళ కోసం ఎవరిని నేను కేర్ చేయను అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయాక, తీరా వాళ్ళప్పుడు మనల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాక నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి చెప్పి చెప్పి నువ్వు అలసైపోతావు అంతే. ఒప్పుకుంటా, మీ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది ఒకప్పుడు, కానీ కొన్ని కారణాల వల్ల అది బ్రేక్ అయింది. బట్ నువ్వు ఇంకా వాళ్ళని, వాళ్ళు ఏమన్నా తప్పు చేసినా వెనకేసుకురావడం, లేకపోతే ప్లీజ్ ప్లీజ్ నాతో మాట్లాడని బ్రతిమలాడడం, లేకపోతే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని సేవ్ చేయాలనుకోవడం, ఇవన్నీ మూవీస్లో బాగుంటాయి చూడడానికి. కానీ రియల్ లైఫ్లో నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టే డార్లింగ్. నిన్ను హెల్ప్ అడిగితే అదో రకం, అప్పుడు నువ్వు హ్యాపీగా నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. అలా కాకుండా నువ్వు హెల్ప్ చేసావు అని వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఫీల్ అవుతారని తెలిసినప్పుడు నువ్వు ఇంకా వాళ్ళ గురించే వేలాడుతూ కూర్చుంటే అలా. చెప్పాలంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ లైఫ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఉన్న లైఫ్ని దరిద్రం చేసుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు. అంటే ఏంటి ఇప్పుడు? సాటి మనిషికి హెల్ప్ చేయొద్దంటావా? అంటే నీ విలువ తెలిసేదాకా వాళ్ళకి హెల్ప్ చేయకు. ఏదో ఒక రోజు నీ క్యారెక్టర్, నీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో ఇక నీ ఇష్టం. సరే, అలా కూడా కాకుండా చాలా సీరియస్ ఇష్యూ, ఇక మనం తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు, మనమే హెల్ప్ చేయాలి అంటే ఇక నీ ఇష్టం. నీకు అనిపించింది నువ్వు చేయి. స్ట్రైట్గా ఒకటే చెప్తా బాస్, నిన్ను నమ్మిన వారికి నమ్మకం ఇవ్వు. నిన్ను అనుకున్న వారిని కేర్ చేయకు. నువ్వెందుకు వచ్చావో అది చెయ్యి. నీకేదనిపిస్తే అదే చెయ్యి. మనం పుట్టిన దగ్గర నుంచి మన టైం టిక్ 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 అని పరిగెడతానే ఉంటుంది. ఆ టైం ఎప్పుడైపోతుందో నీకు నాకు ఎవ్వరికీ తెలీదు. ఉన్న ఈ లైఫ్లో కూడా అనుకున్న పనిని చేసుకుంటూ హ్యాపీగా లీడ్ చేయాల్సింది పోయి ఎవరెవరో కోసం ఆలోచించేసి ఏడుస్తా కూర్చుంటే ఎలా? ఏ టైంలో ఏది రావాలో, ఏది జరగాలో అదే జరుగుద్ది. ఒక రివర్స్ స్టోరీ చెప్తా. ఇది మన ఇండియాలోనే ఒక ఫేమస్ సెలబ్రిటీ చెప్పిన స్టోరీ. సపోజ్ నువ్వు ఒక నదిగా ఊహించుకో. కొంతమంది దీపాలతో ఆ నదిని పూజించే వాళ్ళు ఉంటారు, నది పోతూనే ఉంటుంది. ఇంకొంతమంది పూలతో ఆ నదిని ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, నది పోతూనే ఉంటుంది. ఇంకొంతమంది, ముఖ్యంగా మనమంటే నచ్చని కొంతమంది, నదిలో రాళ్ళు వేసి ఆడుకుంటూ ఉంటారు, నది పోతూనే ఉంటుంది. ఆ నదిలానే నా జీవితం కూడా. మనల్ని పూజించే వాళ్ళు ఉంటారు, ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనల్ని తొక్కాలని మన మీద రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. అలా అని నువ్వు అక్కడ అయిపోతావా? లేకపోతే నదిలా ముందుకు వెళ్తావా? అలాగే నిన్ను ఎమోషనల్గా హర్ట్ చేసే వాళ్ళ కోసం నువ్వు అక్కడే అయిపోతావా? నీ విలువ తగ్గించుకుంటావా? లేకపోతే నదిలాగా ముందుకు వెళ్తావా అన్నీ వదిలేసి? నువ్వే డిసైడ్ చేసుకో. నది విలువ తెలియనంతకాలం నది మీద రాళ్ళు వేస్తూనే ఉంటాయి. అలాగే నీ విలువ తెలియనంతకాలం ఇదిగో ఇలా రాళ్ళు వేస్తూనే ఉంటారు. వన్స్ నీ విలువ తెలిసాక నీకేదనిపించిందో నువ్వే డెసిషన్స్ తీసుకొని నీకు నచ్చింది నువ్వు చెయ్యి. అండ్ మా ఫ్రెండ్కి కూడా ఆన్సర్ వచ్చింది అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో చెప్పండి. నిజంగా ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ నాకు తెలుసు ఎటు మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, ఎక్కడ కింద అదిగో పక్కన అది, అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శ్రీ అక్షిత్ భూపతి. ప్యాకప్.